హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు తులసి ఫుడ్స్ అండి. ఈరోజు మునక్కాయ కోడిగుడ్డు పులుసు ఎలా చేయాలో చూపిస్తాను. ముందుగా ఒక సట్టి తీసుకొని అందులో ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని ఒక్క చిటికెడు మెంతులు వేసుకోవాలండి. చిన్న చిన్న ఉల్లిపాయలు, మునక్కాయలు, కొంచెం సాల్ట్ వేసుకొని మూత పెట్టేసుకోవాలి. కొంచెం ఆ ఉల్లిపాయల్లో వాటరు, మునక్కాయలో వాటరు అవన్నీ కల్లుప్పేస్తానండి పులుసులకి. పసుపు వేసి ఈ విధంగా అది చూసారా, వాటర్ అంతా ఉల్లిపాయల్లో మునక్కాయల్లో వాటర్ మొత్తం ఇలా బయటకు వచ్చేసింది. ఇప్పుడు టమాటాలు వచ్చి 4 టమాటాలు వేసుకున్నానండి. 4 ముక్కలు, పెద్ద పెద్ద ముక్కలు కట్ చేసుకుంటే పులుసులోకి తినటానికి బాగుంటుందండి. ముక్కలు నంచుకుంటూ జ్యూసీగా ఎంజాయ్ చేస్తూ అవంతా కొంచెం మూత పెడితే స్మాష్ అయిపోతాయండి ఒక 5 మినిట్స్కి. ఎండకి వేడి చూడండి ఎలా ఉందో. వేడికి వంటలు కూడా తొందరగా అయిపోతాయి. ఎందుకంటే మనం ఎక్కువసేపు వంటగదిలో ఉండాలి కదా, అందుకని క్లైమేట్ కూడా మనకి సహకరిస్తుందండి. బయట వేడికి ఈ పొయ్యి మీద చేసే వంటలకి తొందరగా 5 మినిట్స్లో అయిపోయేది 2 మినిట్స్, 10 మినిట్స్లో 5 మినిట్స్ అయిపోతుంది. ఈ విధంగా దగ్గరికి వచ్చాక చింతపండు పులుసు వేసేసి కొంచెం మనం కారం యాడ్ చేసుకోవాలండి. 1 టేబుల్ స్పూను, అంటే క్వాంటిటీకి తగినట్లు మనం టేస్ట్ చూసి యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా ఒక్కసారిగా మొత్తం అంతా అలా కలుపుకొని కోడిగుడ్లు ముందుగా ఉడకబెట్టుకోవాలండి. మనం ఎంతమంది మెంబర్స్ ఉంటే అన్ని కావాలంటే అన్ని వేసి ఉడకబెట్టుకొని తొక్కు తీసి పక్కన పెట్టుకోవాలి. కొంచెం ఒక 2 రెమ్మలు కరివేపాకు వేసానండి. ఆ కోడిగుడ్లు చూసారు కదా, ఈ ఫోర్క్ తోటి అలా ఒక 3 టైమ్స్ అలా చిల్లులు పెడితే ఆ గుడ్డు లోపలికి జ్యూస్ అనేది పోయి లోపల టేస్ట్గా ఉంటుందండి. అదివరకు కట్ చేసేసేవాళ్ళు కదా అమ్మ వాళ్ళు ఒకవైపు. ఇట్లా ఫోర్క్ తోటి అయితే 4-5 సార్లు అలా చిల్లులు పెడితే జ్యూస్ అంతా లోపలికి పోతుందండి. చాలా టేస్ట్గా ఉంటుందండి. ఇవి ఉడికిన కోడిగుడ్లని ఇందులో మునక్కాయలు, టమాటాలు ఉడుకుతున్నాయి కదండి పులుసులో వేసి ఒక 5 మినిట్స్ వదిలేస్తే వేడివేడిగా కోడిగుడ్డు మునక్కాయ పులుసు రెడీ అండి. యామ్మీగా టేస్ట్ చేయండి.